అది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. అస్సాం వెళ్ళే గౌహతి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ మీద రెడీగా ఉంది. రవి తన తల్లిని తీసుకుని వెళ్ళి ట్రైన్లో తనని కూర్చోబెట్టి, అమ్మా నీకు దాహంగా ఉందేమో వాటర్ బాటిల్ ట్రైన్ హార్న్ మోగింది. రవి ఇంకా పార్వతమ్మలో కంగారు. ట్రైన్ తప్పిపోయాడా అని కిటికీలో నుంచి కొడుకు కోసం ఆతృతగా ట్రైన్ కదిలింది. ఇంతలో ఒక అపరిచిత పార్వతమ్మ కంగారుగా వాడు ఇంకా రాలేదు అంది. ఆ వ్యక్తి అదేంటమ్మా మీ కొడుకు మీతో రావడం లేదు కదా, అతనే స్వయంగా మీ టికెట్ నాకు ఇచ్చి స్టేషన్ మా వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకుంటారని చెప్పాడు, మీకు చెప్పలేదా అన్నాడు. ఆ మాట వినగానే పార్వతమ్మ గుండె పగిలి ముక్కలైంది. ఒక్కసారి ఊహించుకోండి, అప్పటి వరకు తన కోసం తన కొడుకు భార్యని వదిలేసి వస్తున్నాడు అనుకున్న తల్లికి అసలు నిజం తెలిసిన ఆ క్షణం ఎలా ఉంటుంది. అంటే తనని